విజయవాడను ముంచిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనట్టు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నించారు. బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదని నిలదీశారు. సహాయక చర్యల్లోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీని బోట్లతో కూల్చిన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలంటూ హెచ్చరించారు. ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే 10,000 12,000 క్యూసెక్కుల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి. అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు? సింగనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజున మీరు తినడానికి తిండి లేక, కరెంటు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు.